ట్యాపింగ్ కేసులో సిట్ కేసీఆర్ను మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ భవన్లో ఆందోళనలు చేస్తున్నారు. ఇదంతా రాజకీయ వేధింపులు అని చెప్పి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి షెర్లింగపల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రబల్లి సతీశ్రావు ఉన్నారు. ఇప్పుడు వరుసగా 15 రోజుల గ్యాప్లో ముగ్గురు లీడర్లను హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఇది ముగ్గురిని కూడా కావాలని బట్టగాల్చి మీదేయాలని రాజకీయ కుట్ర కోణంలో కావాలని వాంటెడ్లీ చేస్తున్నది ప్రభుత్వం. అప్పుడు కేసు కనుక ఫోన్ ట్యాపింగ్ నిజంగా వాళ్ళు దర్యాప్తు చేయాలంటే అప్పుడు డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు ఉన్నారు, డిపార్ట్మెంట్ లెవెల్లో ముందు ఏం జరిగింది, అప్పుడు డీజీపీ గారు కానీ విజిలెన్స్ సంబంధించిన వాళ్ళు కానీ ఎస్బీఐ కానీ మొత్తం అందరిని తీసుకున్నాక తర్వాత పొలిటికల్ ఏమైనా ఉన్నదా అని చూడాలా. కానీ పొలిటికల్గా ఉన్నదానికి ఫోన్ ట్యాపింగ్కి ఏం సంబంధం ఉంటుంది? ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని చట్టంలోనే ఉంది, చట్టంలోనే చేయొచ్చనే దాని ప్రకారమే చేసిండ్రు. కావాలని ఒకసారి కరెంటు కమిషన్ అని, ఒకసారి కాళేశ్వరం అని, ఒకసారి ఈ ఫార్ములా రేస్ అని రకరకాలుగా వాళ్ళు బట్టగాల్చి మీద వేసి గ్రౌండ్ చట్టంలో ఉంది టెలిగ్రాఫ్ చట్టాన్ని అతిక్రమించి పర్సనల్ ఫోన్స్ ట్యాప్ చేశారని చెప్పి కాంగ్రెస్ నేతలు కొన్ని స్లైటర్ హౌస్లు అంటున్నాయి. కానీ ఇప్పటివరకు సిట్టుకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ కానీ సిట్టు గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎక్కడ కూడా చెప్పలేదు కదా. వారు చెప్పాక ఏముంటుందనే తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ నాయకులది ప్లస్ స్లైటర్ హౌస్లది ఏం పెద్ద లెక్క తీసుకోకూడదు. కాంగ్రెస్ నేతలు ఏమన్నా కేసీఆర్ ఏమన్నా దేవుడా సిట్టు విచారణ అంటే ఎందుకు భయం? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఆది శ్రీనివాస్ కానీ మంత్రి అడ్లూరి కానీ సిట్టు విచారణ అంటే ఎందుకు భయం? ఇంత కేసీఆర్ ఏమన్నా దేవుడా విచారణకు ఎందుకు ఇంత అడావిడి అని చెప్పి కేసీఆర్ తెలంగాణ మెజారిటీ ప్రజలకు ఒక దైవం లెక్కనే చూస్తారు. తెలంగాణ 60-70 ఏళ్ళ ఒక జాతి కోరిక నెరవేర్చిన నాయకుడు మాకు దైవమే. మీరు పదవుల కోసము పార్టీలు మారొచ్చు, పదవుల కోసం ఇంకేమైనా చేయొచ్చు, పదవులు ఇవ్వగానే కామ్గా ఉండొచ్చు. పదవులను త్యాగం చేసి ఒక జెండా పట్టుకొని మొత్తం యావత్ తెలంగాణను ఏకీకృతం చేసి శాంతియుతంగా అహింసా మార్గంలో తెలంగాణ తీసుకొచ్చింది. కాబట్టి మాకు దేవుడే, ప్రజలకు దేవుడే, మా తెలంగాణ ప్రజలకు దాదాపుగా మెజార్టీ ప్రజలకు దేవుడే. మీరు మైండ్ గేమ్ తోటి ప్రజలను దిమాగ్ ఇట్లే ఖరాబ్ చేసిండ్రు. గ్రౌండ్ లెవెల్లో మీరు ఏం చేస్తారో చెప్పండి. తులం బంగారం అన్నారు, అది 2 లక్షలు దగ్గర పోతుంది. ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఆల్రెడీ మీరు ఎన్ని తులాలు బాకీ ఉన్నారో కూడా చెప్పండి అని మేము అడుగుతున్నాం. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని ఫోన్ ట్యాపింగ్ కేసును బయటికి తీసుకురని చెప్పి ఆరోపిస్తుంది. కరెక్టే కదండి. ఇద్దరు మంత్రులపై మాజీ సీఎంని తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు మేడారంకి. అటు మేడారం జాతర జరుగుతుంది. మరి మీ ఆహ్వానం మేరకు మేడారం పోవాలన్నా, మరి మీరు ఇప్పించిన కుట్ర కోణంలో సిట్టు నోటీస్ ఇచ్చింది కాబట్టి సిట్టుకు విచారణ కావాలా? ఇంకోటి, మీరు సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించారు, హైకోర్టులో ఉల్లంఘించారు. డైరెక్ట్ సిఆర్పిసి 160 డైరెక్ట్ బై హ్యాండ్ ఇవ్వాలా సీనియర్ సిటిజన్స్కి, మీరు అది ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఎర్రవెల్లిలో కేసీఆర్ గారు ఉంటున్న అందరికీ తెలుసు, పక్క రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మరి డిపార్ట్మెంట్ వారు అక్కడికి ఎందుకు పోలేదు, మరి ఎందుకు ఇవ్వలేదు? ఎర్రవెల్లి ఎక్కడో లేదు, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వల్ కాన్స్టిట్యూన్సీలో ఉంది, ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు. మీరు ఎందుకు ఇవ్వలేదు? కావాలని ఈడ ఇంటికి వచ్చి ఈడ నందినగర్లో ఉంది, ఎమ్మెల్యే అఫిడవిట్లో నందినగరే ఉంది కాబట్టి మేము అక్కడ ఇచ్చినామంటున్నారు. మరి హరీష్ గారి అఫిడవిట్లో సిద్దిపేట అని ఉంది, మరి సిద్దిపేటకు పోకుండా కోకాపేటలో ఎందుకు ఇచ్చినామని మేము సిట్ అధికారులను అడుగుతున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి వరుసగా విచారణ కదా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఎందుకు? ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది కాబట్టి పిలుస్తూ ఉన్నారు. గతంలో కూడా కాళేశ్వరం కమిషన్లు కూడా పిలిచిర్రు, కాళేశ్వరం కమిషన్ వేసిర్రు. మా పార్టీల నాయకుల్ని వేరే పార్టీల నాయకుల్ని పిలిచిర్రు. అప్పుడు కూడా డాక్యుమెంట్స్ అడిగిర్రు. అప్పుడు కూడా కేసీఆర్ గారు వచ్చిర్రు. అన్ని విషయాలు చెప్పినాక వాడు రిపోర్ట్ ఇచ్చినాడు. ఆయన రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను మేము తీసిపోయి హైకోర్టులో వేసి దానికి చట్టబద్ధత లేదు, మొత్తం కూడా ఉల్లంఘించారు అని చెప్పేసి హైకోర్టు స్టే చేసింది. అట్లనే ఏసీబీ కేసు పెట్టారు. ఏసీబీ కేసులో కూడా లంచం ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉండాలి. అక్కడ ఏం లేదు. బ్యాంకు నుంచి నేరుగా సీఈఓ ఫార్ములా ఈ కంపెనీకి ఏదైతే ఉందో ఆయన అకౌంట్లో పోయింది. కేటీఆర్ గారు స్వయంగా చెప్పినాడు, ఇక్కడ ఏం లంచం ఇవ్వాలని నేనే చెప్పినా, ఈ డబ్బులు అక్కడికి పోయినాయి అని చెప్పినాడు. దానికి కూడా ప్రెస్ మీట్ పెట్టిండు, ఏం అడిగితే అది 7 గంటలు కూర్చొని చెప్పినాడు. అది కూడా హైకోర్టులో వేసినాం, అది కూడా స్టే అన్నారు. ఇవాళ ఇది కొత్తగా ఏమున్నది తమ్మి? ఇందులో ఫోన్ ట్యాపరింగ్ కూడా ఏం లేదు. అందులో పెట్టిన కేసులు పీడీపీపీ యాక్ట్ పెట్టినాడు ఒకటి. నేను ఏమంటున్నా, వాళ్ళ అధికారంలో చేతి ఉన్నది. ఇప్పుడు ఏమంటారు కదా, దుడ్డున్నోందే బర్రె అని చెప్పేసి ఇలా పెట్టిండు, ఒక సిట్ వేసిండు, దానికి ఒక ఆఫీస్ పెట్టిండు, ఒక ఆఫీసర్ పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు సిట్ ఎప్పుడు వేస్తారు? సిట్ వేయాల్సిన అవసరం ఏముంది? ఇందులో పెట్టింది టెలిగ్రాఫ్ యాక్ట్ 166, 167 పెట్టినాడు. అదేవిధంగా కాన్స్పిరసీ ఒకటి పెట్టినాడు. అదేవిధంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టినాడు. ఈ కేసులన్నీ కూడా ట్రయల్ బై ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్
ఓన్లీ 3 సంవత్సరాలు శిక్ష పడే కేసులే. ఈ 3 సంవత్సరాలు శిక్ష పడే కేసుల్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి సిట్ వేస్తాడా? భారతదేశంలో ఇంత దరిద్రంగా పాలన చేసే వాళ్ళు ఎవరు లేరు. సిట్ ఎప్పుడు వస్తుంది? ఈ దేశంలో అంతర్గత విషయాలలో, అంతర్గత భద్రత విషయాలలో ఏదైనా జరిగినప్పుడు, దాని ఇన్వెస్టిగేషన్ ముందుకు పోలేనప్పుడు, పోలీసు వాళ్ళు దాంట్లో సేకరించలేనప్పుడు, ఇంటెలిజెన్స్ అయిపోయినప్పుడు, దిక్కుమొక్కు లేనప్పుడు సిట్ వస్తుంది. అప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది అదే విషయం మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతారు. కానీ ఇక్కడ ఈ కేసులలో ఏమున్నదే? ఇక్కడ పోలీసు ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, దీని మీద బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఏదో ఒకటి తేల్చవచ్చు. కానీ ఇవాళ ఏంది అంటే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలందరూ కూడా పీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సిట్ పేరుతోటి హరీష్ రావు అయిపోయిండు, కేటీఆర్ అయిపోయిండు, సంతోష్ రావు అయిపోయిండు, ఇప్పుడు కేసీఆర్ మిగిలిండు. కాబట్టి కేసీఆర్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి ప్రపగండ లేపుతూ నేనేమంటున్నా, ఏదో జరిగిపోయింది, ఏదో తప్పులు చేసినారు, ఏదో జరిగిందని చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తూ మా క్యాడర్ని మొత్తం కూడా ఇక్కడ పిలిపించేటట్టు లేదా ప్రచారాలలో ఉండకుండా మా అధినాయకత్వాలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా అక్కడ ఉండి పనిచేయకుండా దాన్ని మొత్తం డైవర్ట్ చేస్తూ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మరలుస్తూ కాంగ్రెస్ ఏదో వెలగబెడుతుందని చెప్పి కల్పించి రేపు దిగుతాడు, ఇక రేపు మాపో దిగుతాడు, దిగి మళ్ళీ మైక్ అందుకొని ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు. ఫోన్ ట్యాంపరింగ్ అయింది, అదైంది, ఇదే అయిందని చెప్పేసి లేనిపోని కలబోలి మాటలు చెప్పి ఇలా 40% ఓట్లు గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్కి వేసారు. కాబట్టి ఇప్పుడు 60-70% మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వైపు వేయబోతున్నారు. కాబట్టి దీన్ని ఎట్లా ఆపుకోవాలంటే కేసీఆర్కు ఇలాంటి నోటీసులు ఇవ్వాలి, మళ్ళీ కేసీఆర్ని పిలవాలి, పిలిచి ఏదో ప్రశ్నలు అడగాలి, అడిగిందే అడుగుడు, అదే మాటలు అదే కథ. కాబట్టి ఈ సిట్టాధికారులు కూడా ముఖ్యమంత్రి మాటలు ఇంకోళ్ళ మాటలు వింటే, ముఖ్యమంత్రి టెన్యూర్ 5 సంవత్సరాలే. మీరు ఐఏఎస్ ఐపీఎస్లో మీరు లైఫ్ లాంగ్ మీ జీవితంలో రిటైర్డ్ అయ్యే వరకు మీరు ఆ పోస్ట్లో ఉంటారు. రేపు ఏదైనా మంచి చెడు వస్తుంది, రేపు ఎప్పుడు ఒకటే తిరిగి ఉండదు కాలం. మళ్ళీ తిరిగి వచ్చినాక మీరు ఆన్సర్ చెప్పాల్సింది మీరు, ఇవన్నీ ఎదుర్కోవాల్సింది మీరు. చట్ట ఉల్లంఘనలు పాల్పడితే ఇవాళ రేపు ఫేస్ చేయాల్సింది ఆఫీసర్స్ అనే విషయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. అందరికీ నమస్తే. నేను స్టేషన్ గారు నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. నేను 100% వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే కేసీఆర్ గారిని రాష్ట్రంలో ఒక దేవునిగా లేకపోతే ఒక జాతిపితలా భావిస్తున్నారు. అలాంటి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి తిన్న అరాక పని పాటలు లేక ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయ చేతగాక ఈ ప్రభుత్వం కేసీఆర్ పైన పగబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలంగాణ సమాజం. ఎందుకంటే పేద విద్యార్థులు ఎంతోమంది స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రావు, అవి విడుదల చేయమంటే చేత కాదు. ఫ్రీ బస్ అని చెప్పి మహిళలు బస్సుల సంఖ్య తగ్గించి మహిళలు బస్సులలో కొట్టుకునేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి. అప్పుడు బుద్ధి రాలే. కానీ కేసీఆర్కి మాత్రం నోటీస్ ఇవ్వడానికి సిగ్గు వచ్చిందా నీకు? రేవంత్ రెడ్డి నీకు ధైర్యం వచ్చిందా అని నేను అడుగుతానా? ఇంకోసారి బుద్ధి పెట్టుకో. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా 60 హామీలు ఇచ్చి తొక్కి నువ్వు నీ ఫామ్ హౌస్లో నీ జూబ్లీ హిల్స్లో అంటాను కొడుక, నిన్ను చీల్చి చెండాడడానికి తెలంగాణ సమాజం అగ్నిగుండంలో రాబోతుంది. వచ్చే ఎలక్షన్లో నీకు డిపాజిట్లు రావు. నిన్ను కొడంగల్ని చిత్తుగా ఓడించి నీ బతుకు బస్టాండ్ చేయకపోతే మా తెలంగాణ ప్రజలు నిలువెత్తున కోపంతో రగిలిపోతున్నారని కొడుక. 119 స్థానాలలో నీకు 65 స్థానాలు వచ్చినాయి. వచ్చేసారి నీకు 6 స్థానాలు కూడా రాకుండా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో వాళ్ళందరినీ చీల్చి చెండాడతామని, తొక్కి నారదీస్తామని ముందుగా నీకు, నీ పార్టీకి, నీ గాంధీ భవన్కి పేగుల మెడలేసే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుపెట్టుకో. ఇప్పటికే తెలంగాణ సమాజం కోపం మీద, ఆక్రోశం మీద ఉన్నది. అది కట్టలు తెంచుకొని నిన్ను, నీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడక ముందే నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇప్పటికే ఢిల్లీలో ఉన్న నీ అధికారులకు తొత్తులుగా, సోనియా గాంధీ తొత్తులుగా ఉండడం చాలు. వెన్నుపోటు తెలంగాణ ద్రోహి అయిన ఆంధ్రోడైన చంద్రబాబుకి ఇంకెన్ని రోజులు నువ్వు తొత్తులుగా ఉంటావు? నీ పక్క నీ మాటలన్నీ చూస్తుంటే, నీ యొక్క ప్రభుత్వం చూస్తుంటే ఆంధ్రాకు అలానే చంద్రబాబుకు, తెలుగుదేశంకి తొత్తులుగా తెలుగుదేశం కాళ్ళు మొక్కి బతికేటోళ్ళు లేకున్నావు. ఏదో ఒక రోజు నేను తెలంగాణ సమాజం చీల్చి చెండాడుతుంది. కొడంగల్లో నీకు డిపాజిట్ రాకుండా 2018 ఎట్లా ఓడిపోయినావు, 2028లో కూడా నువ్వు అట్లే ఓడిపోతావని ఒక తెలంగాణ బిడ్డగా నేను హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. ఇది 100% రాజకీయ కక్ష మాత్రమే. ఎందుకంటే కేసీఆర్ తెచ్చిన తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ సార్ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇంతకుముందు కేసీఆర్ సార్ ఎన్నోసార్లు చెప్పారు ఏమనంటే ఇదంతా ముఖ్యమంత్రి చేతిలో ఉండదు, పోలీస్ లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంటుంది. ఈవెన్ దో ఎన్ని అయినప్పటికీ కూడా పదే ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మొన్న రీసెంట్ తీసుకున్న హరీష్ రావుని, కేటీఆర్ రావునని, నెక్స్ట్ సంతోష్ రావునని, ఇప్పుడు వచ్చేసి కేసీఆర్ని. సో ఇట్లా రాజకీయ కక్షతోనే చేయడం అనేది ఇది 100% మేము తప్పుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా మేము యాజ్ అ టీఆర్ఎస్ కార్యకర్త దీన్ని తప్పుపడతా ఉన్నాం మేము.